అందరికీ నమస్కారము. వినాయక నవరాత్రుల్లో మొదటి రోజే శివపరివారానికి 11 రకాల ద్రవ్యాలతో అభిషేకం చేసే భాగ్యము, అదృష్టము మాకు దక్కిందండి. ఇంత మంచి అదృష్టాన్ని ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ మరియు ఎక్స్టీటీడీ బోర్డు మెంబర్ మురంశెట్టి రాములు గారు ఈ అవకాశాన్ని మాకు అందించారు. మొదటి రోజే మేము ఈ ఇంత మంచి దాంట్లో పాల్గొన్నాము. ఇంత మంచి అవకాశంని మాకు అందించిన మురంశెట్టి రాములు బాపు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నేను దీన్ని పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. సౌత్ ఇండియాలోనే ఎక్కడా లేని విధంగా శివ పరివారము ఇక్కడ ఉందండి. సిద్దిపేటలోని అంటే తెలంగాణలోని సిద్దిపేట ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మిల్లులో కైలాసగిరి అంటే శివ పరివారం ఉంటుంది. ఈ శివ పరివార కుటుంబం కూడా దేవతా వృక్షాలు పారిజాతము, మారేడు, బిల్వపత్రి, కదంబ, మల్లె ఈ 5 వృక్షాల మధ్యలో ఈ శివ పరివారాన్ని ప్రతిష్ఠించారు. ఎక్కడ దొరుకుతుందండి ఇంత మంచి అదృష్టము, ఇంత మంచి భాగ్యము? మీకు ఎక్కడైనా దొరుకుతుందా? శివుడికి అభిషేకం చేస్తే శివుడికి, నందికి మాత్రమే చేస్తాము. భువనేశ్వరి మాతకి ఎక్కడ చెయ్యం కదా. వినాయకుడికి చేస్తే వినాయకుడికే చేస్తాము. అంటే శివ పరివారము అశోక సుందరిని ఎక్కడైనా ఏదైనా దేవాలయంలో మీరు చూసారా? నేనైతే చూడలేదండి. ఇంత మంచి శివ పరివార కుటుంబాన్ని ఒకే దగ్గర చూడడము ఎక్కడా నేనైతే చూడలేదు. సౌత్ ఇండియాలో ఎక్కడా లేదు. ఈ శివ పరివారానికి 11 ద్రవ్యాలతో అంటే ఆ ద్రవ్యాలు కూడా మనకి బాపు గారే అందిస్తున్నారు. మురంశెట్టి రాములు గారే వచ్చిన ప్రతి జంటకు తనే అందిస్తున్నారు. తర్వాత గణపతి హోమము. ఈ గణపతి హోమము గరిక, మోదకాలు, ఉండ్రాళ్ళు, కుడుములు, తర్వాత బిల్వపత్రి, తేనె, నెయ్యితో ఈ గణపతి హోమాన్ని నిర్వహిస్తున్నారు. ఇంత మంచి సదవకాశం ఎక్కడ దొరుకుతుందండి? మురంశెట్టి రాములు గారు తన మిల్లులో రోజుకి 4 జంటలకు అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇంత మంచి అవకాశం దొరుకుతుండగా మనం ఎందుకు ఇంత మంచి భాగ్యాన్ని వదులుకోవడం? ఎక్కడైనా దొరుకుతుందా? ఎక్కడ అభిషేకాలు, ఎక్కడ పూజలు జరిగినా అన్ని ద్రవ్యాలు వాళ్ళే అందిస్తున్నారు. మనం వచ్చి కూర్చొని పూజ చేసుకొని పూజ అనంతరం అల్పాహారం తిన్న తర్వాతనే పంపిస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా మురంశెట్టి రాములు గారు మట్టి వినాయకులను ఉచిత పంపిణీ చేశారండి. ఇప్పుడు గోమాత సంస్థను కూడా నిర్వహించి గోమాత సంస్థ ద్వారా అన్ని మంచి ప్రోగ్రామ్స్, అన్ని మంచి పనులు నిర్వహిస్తున్నారు. గోమయ పిడకలు, గోమయ వినాయకులు, గోమయ రాఖీలు, గోమయ ధూప్ స్టిక్స్, గోమయ కప్స్, దీపం కప్స్ అలాంటివన్నీ ఉచిత పంపిణీ చేస్తున్నారు. మాకు ఈ సంస్థలో మమ్మల్ని పాల్గొని మా చేత పాల్గొనదలిచి మా చేత ఇంత మంచి పనులు చేపిస్తున్నారు. నేనైతే పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానండి. ఇలాంటి సంస్థలో చేరి ఇంత మంచి పనులు చేయడం ఎంతో కొంత మనం పుణ్యం చేసుకుంటేనే ఇలాంటి సంస్థలో మనం పని చేయడానికి దేవుడు అవకాశం ఇస్తున్నట్టే. పూర్ణాహుతి అయిన తర్వాత జంటలతో మనము హోమం చుట్టూ ప్రదక్షిణ చేస్తాం కదండి. హోమం చేసిన తర్వాత మనము అమ్మవారికి, గోమాతకి పూజ, నందికి పూజ ఎక్కడైనా విన్నారా అండి? నందికి పూజ చేయించడము ఎక్కడ వినలేరు కదా. ఈ నవరాత్రులు, ఈ వినాయక నవరాత్రులు రోజుకి 4 జంటలకు అవకాశం కల్పిస్తున్నారు మన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ మురంశెట్టి రాములు గారు. అంటే బతికి ఉన్న నందికి విగ్రహాన్ని కాకుండా మన నందీశ్వరుడికి, గోమాతలో నందికి మనము పూజ, అర్చన అన్నీ చేసుకున్నాము, నైవేద్యం పెట్టాము, హారతులు ఇచ్చాము. ఇక్కడ లేని విధంగా నందికి పూజ చేయించారు మన రాములు బాపు గారు. తర్వాత వచ్చిన ప్రతి జంటకి భోజనాలు, అల్పాహారాలు నిర్వహిస్తున్నారు. తర్వాత వచ్చిన ప్రతి జంటకి తెల్ల జిల్లేడు గణపతిని కూడా ఇస్తున్నారు. ఈ తెల్ల జిల్లేడు గణపతికి పూజ చేయడం ఎంత అదృష్టం అండి. మరి ఇంత అదృష్టాన్ని వదులుకుంటారా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.